హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో నేను మా హోమ్ టూర్ వీడియోని షేర్ చేసుకోబోతున్నానండి. నేను మా కిచెన్ వీడియోని పోస్ట్ చేసినప్పుడు హోమ్ టూర్ వీడియో కూడా చేయండి అని అడిగారనమాట. సో అందుకని చాలా గ్యాప్ తీసుకొని నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. సో మాది ఇండివిజువల్ హౌస్ అండ్ అలాగే ఉత్తరం ఫేసింగ్లో ఉందన్నమాట మేము ఉండే పోర్షన్ అయితే. సో ఈ ఉత్తరం ఫేసింగ్లో ఇటువైపు స్టార్టింగ్లో ఒక విండో ఉంటుంది. ఆ విండోలో నేను మనీ ప్లాంట్స్ అలాగే గౌతమ బుద్ధాన్ని అలా పెట్టుకున్నాను. అలాగే ఒక 2 ప్లాంట్స్ అయితే గుమ్మంకి అటువైపు ఇటువైపు పెట్టుకున్నాను. సో ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే హాలే వస్తుంది, డైరెక్ట్గా హాల్ ఉంటుంది. ఇది ఎల్ షేప్ అలా ఏమి ఉండదండి, హాల్ డైరెక్ట్గా ఒకటే హాల్. సో డైనింగ్ కమ్ హాల్ అనమాట ఇదే. సో ఇల్లు అయితే చిన్నగానే ఉంటుంది, ఇండివిజువల్ హౌస్ అయినా కూడా ఇంటి చుట్టూ ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ హౌస్ మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. సో మాకు మా ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. సో మేము 4గురమే కనుక. సో పెద్ద ఫ్యామిలీ అయితే కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది అనమాట. సో హాల్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే దేవుడు అయితే ఒక అల్మారా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ గుమ్మంలోంచి లోపలికి రాగానే ఈశాన్య మూలలోనే ఈ దేవుడు అల్మారా అయితే ఉంటుంది. సో చిన్నది ఉంటుంది, సరిపోతుంది. సో వారానికి ఒక 3 డేస్ అయితే నేను పూజ చేసుకుంటానండి. రెగ్యులర్గా రోజు అయితే పెట్టను, కానీ దీపం వారానికి ఒక 3 రోజులు మాత్రం చేస్తాను అన్నమాట. సో ఇక్కడ మేము సోఫా వేసుకున్నాము. సోఫా ఏంటంటే మొత్తం సోఫా అనేది ఇక్కడ సరిపోవట్లేదు. సో అందుకని ఏం చేసాము, ఓన్లీ 3 సీట్లు మాత్రమే ఇక్కడ వేసుకొని ఒక బెడ్రూమ్లో 2 సీట్లు వేయాల్సి వచ్చింది అనమాట. సో మనకేంటంటే స్పేస్ అనేది సరిపోవట్లేదు కాబట్టి ఇంకా అలా అడ్జస్ట్ చేసాము. సో ఒక బెడ్రూమ్కి ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ కూడా ఒక గుమ్మం ఉంటుంది. సో అందుకని చెప్పి మేము అలా వేసుకున్నాము. సో ఇక్కడైతే హాల్లో ఉన్న కబోర్డ్ అనమాట ఇది. ఈ కబోర్డ్లో నేను ఇలాగా బొమ్మలవి సెట్ చేసుకున్నాను. సో కింద ర్యాక్స్ అన్నీ కూడా పిల్లల బుక్స్ ర్యాక్స్ అనమాట. సో ఇక్కడ టీవీ ఇంకా ఎక్కువగా ఏమి పెట్టనండి. సో ఇది రోడ్డు సైడ్ ఉంటుంది కాబట్టి ఇల్లు ఎక్కువ డస్ట్ వస్తుంది అనమాట. సో క్లీన్ చేయడం అనేది బాగా కష్టమైపోతుంది. సో అందుకని బొమ్మల్ని చాలా తక్కువ బొమ్మలే పెట్టుకున్నాను. సో ఇలాగా హాల్లో ఉన్న ఈ కబోర్డ్ని అయితే సెట్ చేసుకున్నాను. సో మీకు ఇల్లు అనేది కంప్లీట్గా హాల్లో ఉంటేనే మొత్తం కనిపిస్తుంది అనమాట. 2 బెడ్రూమ్లు, హాల్, కిచెన్ అనేది ఈజీగా క్లియర్గా కనిపిస్తుంది. ఇదైతే కంప్యూటర్ టేబుల్, పిల్లలు స్టడీ టేబుల్ లాగా యూస్ చేసుకుంటారు. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది 2nd బెడ్రూము. అయితే మీకు ఎదురుగా డోర్ కనిపిస్తుంది కదండి, అటు వెస్ట్ ఫేసింగ్తో కూడా మనకు గేట్ లోపల నుంచి రావచ్చు అనమాట, స్ట్రైట్గా కూడా రావచ్చు. బట్ మేమేంటంటే దీన్ని బెడ్రూమ్ లాగానే ఎక్కువగా యూస్ చేసుకుంటూ ఉంటాము. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఇటు డోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ గెస్ట్ని కూర్చోబెడతాం అన్నమాట. సో ఇక్కడ మిగతా 2 చైర్స్ ఇక్కడ వేసుకున్నాం. సోఫాకి 2 చైర్స్ వస్తాయి కదా, ఆ చైర్స్ని అయితే ఇక్కడ వేసుకున్నాం. ఇది రెగ్యులర్గా అయితే డోర్ అనేది ఎక్కువగా ఓపెన్ చేయము, ఎప్పుడైనా పూజలు చేసుకున్నప్పుడు అట్లాగే మాత్రమే ఓపెన్ చేస్తుంటాను. పెద్ద పూజలు ఏమన్నా పెట్టుకున్నప్పుడు, సో ఎవరినైనా గెస్ట్ని ఇంటికి పిలిచినప్పుడు అట్లాగా ఎక్కువ ఓపెన్ చేస్తాం, కానీ మిగతా ఎప్పుడు కూడా బెడ్రూమ్ లాగానే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇటువైపు ఒక వాష్రూమ్ ఉంటుంది, దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అలాగే ఇటువైపు కబోర్డ్స్ అన్నమాట. అండ్ మీకు ఇటువైపు పైన కనిపిస్తున్నాయి కదా, ఆ కబోర్డ్స్ ఏంటంటే అది మొత్తం కూడా మనకి 2 బాత్రూమ్స్ మీద స్పేస్ ఇచ్చారనమాట. మనకి ఎక్స్ట్రా ఐటమ్స్, ఎక్స్ట్రా వస్తువులు ఏమున్నా సరే అక్కడ పెట్టుకోవచ్చు. సో వాటికి కూడా డోర్స్ ఇచ్చేసారు. సో అక్కడ ఎక్స్ట్రా ఉన్న సామాన్లు ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ మళ్ళీ హాల్లోకి వస్తే ఇంకా ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్, చిన్న స్పేస్లో. ఇంకా మాది చిన్నదే డైనింగ్ టేబుల్ కాబట్టి ఇక్కడ మాకు అడ్జస్ట్ అయిపోయింది. అదే పెద్ద డైనింగ్ టేబుల్ అయితే పట్టదండి. సో ఒక వాష్ బేసిన్ ఉందన్నమాట.
ఇంకా అంతే. హాల్ అనేది ఇంతే. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ సెట్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్తో కంపేర్ చేస్తే ఎక్కడైనా కొంచెం పెద్దగానే ఉంటుంది కదా, సో అలాగే ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంది. మాది 6x7 కాట్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకొక మంచం పట్టేంత స్పేస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ వాల్ కబోర్డ్స్ వచ్చాయి. చూడండి, పక్కన స్పేస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇంకా హాల్లో మాకు స్పేస్ ఎక్కువగా లేదు కదా, సో అందుకని ఒక టబ్ చైర్స్ ఉంటే మా ఇంట్లో అవి కూడా ఇక్కడే వేసేసుకున్నాము. అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. సో ఫుల్గా కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి బట్టలకి వాటికి ఏం ప్రాబ్లం ఉండదు, ఎన్ని బట్టలైనా పడతాయి అన్నమాట. ఇక్కడ పెద్ద విండో ఒకటి ఉంటుంది. సో ఎప్పుడు కూడా వెంటిలేషన్ మాత్రం ఫుల్గా ఉంటుంది, కానీ డస్ట్ ఎక్కువగా వస్తుందని ఎక్కువగా ఓపెన్ చేయను అనమాట విండోస్ అవి. అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, అంతే సింపుల్గా ఉంటుంది బెడ్రూము. అండ్ ఇటువైపు వస్తే ఇంకా కిచెన్ అనమాట. చాలా చిన్న ఇల్లు అండి, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట ఇల్లుని. మనకి హాల్లోకి వస్తే చాలు ఇల్లంతా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే కిచెన్లో నుంచి డైనింగ్లోకి తీసుకోవడం కోసం ఇక్కడైతే ఇలాగా అరేంజ్ చేశారు. సో అక్కడ నేను ఏంటంటే డెకరేటివ్గా అలా పెట్టుకున్నాను. కిచెన్ చాలా స్పేషియస్గా ఉంటుంది. హాల్ చిన్నది కానీ కిచెన్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. సో నాకు కిచెన్ గట్టు మీద ఎక్కువగా సామాన్లు ఉండడం అనేది నచ్చదనమాట. సో అందుకని అన్నీ ఎక్కువగా లోపలే పెట్టుకుంటాను. మనకు అవసరమైనవి మాత్రమే నేను గట్టు మీద పెట్టుకుంటాను అనమాట. కిచెన్ స్పేషియస్గా ఉంటుంది, అలాగే కబోర్డ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సామాన్లన్నీ కూడా చక్కగా పడతాయండి మొత్తం కూడా. అండ్ అలాగే పైన కూడా ఎక్కువ స్పేస్ ఉండటం వల్ల ఎక్స్ట్రా ఉన్న ఐటమ్స్ కూడా అన్నీ కూడా నేను దానిలోకి పెట్టేశాను. కబోర్డ్స్లో పట్టినంత వరకు పెట్టేసుకొని మిగతావన్నీ కూడా పైన పెట్టేసుకున్నాం అనమాట. సో ఇక్కడ కార్నర్లో అయితే ఇట్లా ఒక చిన్న ర్యాక్ తీసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో ఉందండి. ఆ ర్యాక్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను 250 రూపీస్ పెట్టి. అది నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఆయిల్ బాటిల్, అలాగే చిన్నవి పచ్చడి బాటిల్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అండ్ ఇంకా ఇవన్నీ కూడా ఇటు సైడ్ కబోర్డ్స్. సో ఇలా గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారు. ఈ ఇల్లు కట్టి 12 to 13-14 ఇయర్స్ అవుతుంది కాబట్టి కొంచెం కబోర్డ్స్ అనేవి ఓల్డ్ మోడల్గా ఉంటాయి, బట్ స్టాండర్డ్గా ఉంటాయి. సో చుట్టూ అన్నీ కూడా కబోర్డ్సే ఉంటాయి, అన్నీ ఇలా డోర్సేనండి. ఎక్కడ కూడా మనకు ర్యాక్స్ ఉండవు అనమాట. సో ఇంక లోపలన్నీ కూడా మనం సెట్ చేసి పెట్టుకోవడమే. కొంచెం హైట్ ర్యాక్స్ ఉన్నాయి, తర్వాత రెండు కలిపి ఇచ్చిన ర్యాక్స్ అట్లా ఉన్నాయి. నేను కిచెన్ టూర్ వీడియో మీకు ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఒకవేళ మీరు ఎవరైనా కిచెన్ టూర్ వీడియో చూడకపోతే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ చూడండి, గట్టంతా కూడా నీట్గా ఉండాలి అంతే. మిక్సీ, గ్రైండర్ అండ్ అలాగే వండుకున్నవి అలా మాత్రమే పెట్టుకుంటాను అన్నమాట. సో ఇదండి మా ఓవరాల్గా ఇల్లు అనేది. ఇదిగోండి కిచెన్లో నుంచి మళ్ళీ నేను హాల్లోకి వచ్చి ఒకసారి మొత్తం ఇల్లంతా కూడా మీకు చూపిస్తున్నాను. సో ఇది మా బుజ్జి టాటాయిస్ అన్నమాట. డైలీ దీనిలో వాటర్ పెడతారు మా హస్బెండ్. ఇది ఓవరాల్గా మా హోమ్ టూరు. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా కమెంట్ కూడా చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.